కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల నిరుపేద విద్యార్థుల కోసం ఎలాంటి ఫీజు లేకుండా ప్రీమియం స్థాయి గ్రంథాలయ వనరులను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నవంబర్ 14 నుంచి 20 వరకు వ్యాసరచన, క్విజ్, చదరంగం, పుస్తక ప్రదర్శన, కవి సమ్మేళనం, జానపద గేయాలు, ముగ్గుల పోటీలు వంటి కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మాకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా టీఎన్జిఓస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ నేను ఈ గత నెలతో నేను ఇక్కడ బాధ్యతలు తీసుకొని సంవత్సరం కావడం జరిగింది. రాబోయే కాలంలో లైబ్రరీ తరపున ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయవచ్చు. కోచింగ్ సెంటర్లు అయినా కూడా, బుక్స్ అయినా కూడా, ఏవైనా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా లైబ్రరీ ద్వారా మేము అందిస్తాం. అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి మండలాల వారీగా 11 లైబ్రరీలు కూడా ఉండడం జరిగింది. విలేజ్ లైబ్రరీని కూడా రానున్న రోజుల్లో రీడింగ్ సెంటర్స్ని కూడా ఓపెన్ చేస్తున్నాం, పెద్ద విలేజ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ. కాబట్టి ఇక్కడ ఈ యొక్క లైబ్రరీస్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఎవరైనా కూడా ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే లైబ్రరీ అనగానే ఒక జ్ఞాన కేంద్రం కాబట్టి ఒక మనిషి యొక్క జీవితంలో వెలుగులు నింపేటటువంటి కేంద్రమే ఈ లైబ్రరీ. కాబట్టి ఈ యొక్క లైబ్రరీస్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క లైబ్రరీస్కి ఏమైనా సహకారాలు కావాలంటే మాకు టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్న కావచ్చు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ లక్ష్మణరావు అన్న కూడా మా వంతు సహకారం మేము అందిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.